నమస్కారం, టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైభవోపేతంగా కొనసాగిన శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న రామాలయాలు. జై శ్రీరామ్ నామ జపనతో దద్దరిల్లిన అయోధ్య. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకేష్ ఆకాంక్ష. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైందన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. నేటి పాలకులు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని సూచన. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవపేతంగా కన్నుల పండుగ సాగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి రామల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదంతో అయోధ్య మారుమ్రోగింది. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినము ప్రజలు పండగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిష్ఠుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. చివరిగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంతో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్టకు, ధర్మ నిరతికి ప్రతీక. శ్రీరామ జయం, సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో కొలువై ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. తొలుత శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్న యువనేత లోకేష్ అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో రాముల వారు చూపించారు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎలాంటి కష్టం నుండైనా బయటపడవచ్చని తెలిపారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిన ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడి జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని లోకేష్ తెలిపారు. రాఘవే కేతవే నమః
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైనదిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి పోవాలని, నేటి పాలకులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేఎల్ నగర్, దీన్ దయాల్ నగర్ లో శ్రీరామనామ సీతారామ శివసాయి మందిరంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త బాయన హేరాంబా కుమార్, హేమలత దంపతులు, సుజనా చౌదరి, సతీమణి పద్మజ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. సుజన దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడారు. ప్రజల అభిష్టం మేరకే పరిపాలన ఉండాలని, లౌకికవాద, సౌమ్యవాద, ప్రగతిశీల పరిపాలనే దేశానికి, రాష్ట్రానికి శ్రేయస్కరమని తెలిపారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సహకారంతో కూటమి మద్దతుతో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త హేరాంబ కుమార్ దంపతులు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ దంపతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కళ్యాణం దీనదయాల్ నగర్లో దీనదయాల్ విగ్రహం ప్రతిష్ఠ చేసిన దగ్గర చేయడం జరిగింది. ఎంతో వైభవంగా శ్రీరాముడి వారి కళ్యాణం చేశాం. ప్రజలందరూ కూడా వచ్చారు. ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా జరిగింది. ఆ రోజు రామరాజ్యం కోసం శ్రీరామరాజు చేసిన యజ్ఞంలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థికి మీరు రావడంలో అలాంటి రామరాజ్యాన్ని పశ్చిమ నియోజకవర్గం తీసుకొచ్చే అవకాశం. ఇప్పుడు మనం అయోధ్య రాముడిని, బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాక ఇది మొట్టమొదటి శ్రీరామనవమి రావటం మనకు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం. రాముడి వారి వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని కేఎల్ నగర్లో, దీన్ దయాల్ నగర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ సుజనా చౌదరి గారు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పూర్తిగా దంపతులతో సైతంగా పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ దిశగా మంచి ఆలోచనల దిశగా వెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లోని తప్పకుండా మంచి వ్యక్తుల్ని, దేశంలో ఏ విధంగా సుపరిపాలన అందుతూ ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మంచి పాలన అందాలి. పశ్చిమ నియోజకవర్గం యొక్క దిశ మారాలి. మంచి వ్యక్తులను ఎన్నుకో దిశగా ఆలోచన చేస్తారని ఆ రామువారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మైలవరంలోని గొల్లపూడిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలుచోట్ల భక్తులు చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా సీతారామస్వాముల వారి కళ్యాణ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన భక్తులకు అన్నదానం చేశారు. फोन
नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो वदातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायो मज ब्रह्मा च आयुः कीर्तिं प्रजान्ततुः वागदेवैनं वैनं प्रणयते ब्राह्मण आयुषे ववृद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिवृद्धरते शतमानं भवति सदायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सिद्धि बुद्धि समेत श्री विजय गणपति देवता परिपूर्णता अनुग्रह सिद्ध्यर्थं सकल राजकीय स्थितानां राज्याधिकार योग्यता अनुग्रह सिद्ध्यर्थं सकलदा कार्येषु दिग्विजय प्राप्त्यर्थम् अखंड लक्ष्मी अष्टैश्वर्य श्री संपदा धनधान्यादि योग्यता अनुग्रह सिद्ध्यर्थं మైలవరం నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలుచోట్ల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు. గణపవరం గ్రామంలో ప్రముఖ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రావుకి ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి 2024లో జరగనున్న ఎన్నికల్లో విజయం చేకూరాలని వేద పండితులు శాల్వాతో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ జెడ్డీరావు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు, ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్నట్లు తెలియజేశారు. రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆర్వోలకు 3 రౌండ్ల ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఎన్నికల మీడియా కేంద్రంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల లోపు ఆర్వోల సంతకంతో తెలుగు, ఇంగ్లీష్లో నామినేషన్లకు సంబంధించి ఫారం 1 పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని జిల్లా డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి కలెక్టర్ ఆర్వో కాబట్టి నామినేషన్లను కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి అక్కడ ఆర్డీఓ, ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మున్సిపల్ కమిషనర్ ఆర్ఓగా ఉన్నారని, ఆయన కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి విజయవాడ ఆర్డీఓ, ఆర్ఓగా ఉన్నారని, నామినేషన్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, మైలవరం నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ ఆర్ఓగా ఉన్నారని, అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. నందిగామకు సంబంధించి నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. జగ్గైపేటకు పౌర సరఫరాల డిఎం ఆర్ఓగా ఉన్నారని, నామినేషన్లను అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. చెప్పాము. ఒకవేళ 25 సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్, ఒక వ్యక్తి 4 కన్నా ఎక్కువ 4 వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సాలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. 26వ తారీఖు మనకి ఉదయం 11వ గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది. ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము. అంటే క్యాండిడేట్ రావచ్చు, అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ని కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ 8లో ఉంది కాబట్టి అతను రావచ్చు, ఏదైనా ఒక ప్రపోజర్ రావచ్చు. ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ను కూడా తెచ్చుకోవచ్చు. అది 26వ తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినేషన్ వ్యాలిడ్ అయింది, ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ 4 అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్. అది 26వ తారీఖు మ్యాక్సిమం 11కి స్టార్ట్ అయిందంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుందాం. ఆ వ్యాలిడ్ నామినేషన్స్, రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది, సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది, డిఈఓగా నేను ఒక 3 టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటి దేశంలోని ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతుందని, ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడకు రాజకీయ రాజధానిగా పేరుందని, అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందని తెలిపారు. అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగవలసిన అవసరం ఉందని, ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి చలవతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైనార్టీలకు హజ్ హౌస్ నిర్మాణం, క్రైస్తవులకు అవసరమైన చర్చిల మరమ్మతులకి సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రజని, అమరావతి బహుజన సేవా సమితి నేత బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది.
ఇక్కడ ఎంపీ కేశినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుగా ఓటు, నా తరపున నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, టీడీపీ పార్టీ సపోర్ట్తో అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్కి వేసి రామరాజ్యాన్ని తెచ్చుకునే దిశగా మీరు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. సార్ ఎంతో ప్రచారం చేశారు కదా, ప్రచారం ఇంతవరకు చేస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గం దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. ప్రజలు కూడా జీవన ప్రమాణాలు చాలా ఘోరాతిఘోరంగా ఉన్నాయి. నాకు చాలా బాధ కలిగింది. బెజవాడ అంటే ఎప్పుడు ఒక పెద్ద కేంద్రం, రాజకీయ రాజధాని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ కానీ, సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కానీ వాటన్నిటినీ తీసుకొచ్చి అవన్నీ ఏమో ఇమ్మీడియట్గా సదుపాయాలు, కానీ మౌలిక సదుపాయాలు చేయవలసినవి చాలా అవసరాలు ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల మీద ఒక మంచి ప్రణాళిక వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో వీలైనంత వరకు అంటే సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది. శ్రీరామనవమి వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు స్తంభాల కరువులోని రామాలయంలో నవమి వేడుకల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కుటుంబ సమేతంగా దైవ దర్శనం గావించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ముత్యాల తలంబ్రాలతో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కళ్ళరార వీక్షించి తరించారు. శ్రీరామనవమి వేడుకలను ప్రతి ఏటా అందరి సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి తెలిపారు. వాళ్ళు తీవ్రమైన ఉపవాసాలు చేస్తున్న తపస్సు నిగ్రహంలో ఉన్నటువంటి భగవంతుని కూడా ఉంటే ఆ భక్తుడు ఆపదలో ఉన్నాడు. గబగబా తిరిగింజప్పడు అంతరామృత సర ప్రాతేను కాంతోపలోత్పల పర్యంక రమా వినోది. ఇంత ఎందుకు చెబుతున్నా అంటే మన యొక్క మనస్సును మాత్రమే చూస్తాడు భగవంతుడు. వీడు నా కోసం ఎంత తపన పడుతున్నాడు. పొద్దున్నే లేచి స్తంభాలగారు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయం నందు 58వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు 16/4/2024 నుండి ప్రారంభమై 21/4/2024 వరకు అంగరంగ వైభవముగా జరుగును. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము జరుగుతూ ఉన్నది. గ్రామంలోని మరియు చుట్టుపక్కల భక్తులందరూ వేలాదిగా దేవాలయములకు వచ్చేసి ఉన్నారు. కార్యక్రమము కళ్యాణము జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమము జరిగిన తర్వాత భక్తులందరకు పానకము, వడపప్పు ప్రసాదములుగా ఇచ్చి తర్వాత ఈరోజు సాయంకాలం 4 గంటలకు స్వామివారు హనుమద్వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. మరియు రేపు స్వామివారికి సాయంకాలం పుష్పయాగము, 19వ తారీఖున మరలా స్వామివారికి వసంత సేవ అనగా హనుమద్వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత 20వ తారీఖు స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది. ఆ రోజు చాలా ప్రత్యేకమైన పూజగా ఉంటుంది. 21వ తారీఖు సాయంత్రము శ్రీరామనవమి మహోత్సవం సందర్భముగా గొప్ప అన్న సంతర్పణ జరుగుతుంది. సాయంకాలం 6 గంటల నుండి 11 గంటల దాకా సుమారుగా 10,000 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు. మా స్తంభాలగారు గ్రామంలోని ఈ శ్రీ కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి మహోత్సవములు గుంటూరు పట్టణంలోనే గుంటూరు 38వ డివిజన్ బృందావన్ గార్డెన్స్ లోని జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ వారి ఆహ్వానం మేరకు శ్రీరామనవమి వేడుకలకు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి. శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభయాత్ర
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్ వినియోగపు పన్ను లేని రాష్ట్రంగా మారుస్తానని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ తెలిపారు. తమ పార్టీని ఆదరించాలని, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన శాస్త్రవేత్తను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ మాట్లాడారు. తమ పార్టీ ద్వారా 365 రోజులు ఇంటి అవసరాల నిమిత్తం ఉచిత హరిత విద్యుత్ను అందిస్తామని పేర్కొన్నారు. ఉచిత హరిత విద్యుత్ వినియోగం ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు అవసరం లేకుండా చేస్తామని, ఉచిత హరిత విద్యుత్ ద్వారా ఏ ఇంటిలో కూడా కరెంటు బిల్లు ఉండకుండా చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా విద్యను అందించే బృహత్తరమైన విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. తమ పార్టీని ఆదరించాలని, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన శాస్త్రవేత్తను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అనే ఒక పార్టీని తీసుకొచ్చి స్థాపించి ముందరకు అడిగేసి మీ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చామండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీకి అంటే ఈ మొత్తం అంతా డిజైన్ చేసి నిర్వర్తించి దీన్ని సృష్టికర్త, దీన్ని మొత్తం అంతా తీసుకొచ్చింది నేనేనండి. ఈ సొంతంగా నా పార్టీకి సంబంధించిన అనుకూలమైన పేరు, అనుకూలమైన కలర్స్ పెట్టి నేను నా పార్టీని పెట్టుకున్నాను. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే కామన్ పీపుల్ అనేది ప్రజల్లో ఉండే సమస్త కామన్ పీపుల్ అండి. దాంతో మన కాన్స్టిట్యూషన్, మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి వచ్చింది. ఈ కామన్ పీపుల్లో నుంచి ఒక సమస్య బయటకి దాన్ని పరిష్కారం చేయడానికి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు యంగ్ పీపుల్ బయటకు వస్తారు. యంగ్ పీపుల్ బయటకు వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి వాళ్ళు అహోరాత్రులు పనిచేసి సీనియర్స్ అవుతారు. రిచ్ క్యారెక్టర్తో ఆ సమస్యని పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ కామన్ పీపుల్లో ఐక్యమైపోతారు. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ. మన రాజ్యాంగం రాసిన దానికి అంబేద్కర్ గారు యంగ్ అనే ఒక పదానికి మూలకర్త. ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు, ఆ సీనియారిటీ అయ్యారు, రిచ్ క్యారెక్టర్తో ఒక బుక్నిచ్చారు, మనందరికీ ఒక మంచి సర్వీస్ చేశారు. ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి బ్యాక్ బోన్ లాగా నిలిచారు. కామన్ పీపుల్లో నుంచే వచ్చారు అంబేద్కర్ గారు. అలాంటిదే ఏపీ నిప్పుల గుండంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా 88 మండలాల్లో వడగాలులు వీచినట్లు పేర్కొంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వైభవోపేతంగా కొనసాగిన శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న రామాలయాలు. జై శ్రీరామ్ నామ జపనతో దద్దరిల్లిన అయోధ్య. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష.
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకేష్ ఆకాంక్ష. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైందన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. నేటి పాలకులు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.